నీ కోసం, నీ పక్షంగా ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన చేయాల్సిన విధంగా కార్యాలు చేస్తాడు. ఆయన ఏం కంగారు పడాల్సిన అవసరంలా, నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. ఎవరితో మాట్లాడితే నీకు మేలు కలిగిద్దో, ఎవరితో మాట్లాడితే కార్యాలు జరుగుతాయో, మాట్లాడాల్సిన వాళ్లతో ఆయనే మాట్లాడతాడు. దిగులు పడద్దో. విశ్వాసము గలదానవై ఆయన సన్నిధిని ప్రేమించు. విశ్వాసము గలవాడవై ఆయన సన్నిధికి చేరి నీ బాధ, గోడు, వేదన అంతా చెప్పు చెప్పు చెప్పు. మనుషులకు చెబితే ఓసారి వింటారు, రెండోసారి చెబితే ఈ మనిషి కనపడితే మైండ్ తింటున్నాడు రా అనుకుంటారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నీ బాధ 10 సార్లు 10 మందికి చెప్పుకునే కంటే ఆ 10 సార్లు ఒక్క దేవుడు, నీ ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవు. 10 సార్లు 10 మంది దగ్గరికి వెళ్ళి 10 సార్లు నీ బాధ చెప్పుకునే కంటే ఆ 10 సార్లు ఒక్కడే ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి 10 సార్లు చెప్పు. జవాబు ఎందుకు రాదో చూద్దాం. ఆత్మ సంబంధులు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నోళ్ళు, ఆత్మచేత నింపబడ్డోళ్ళు, యేసులో ఎదిగినోళ్ళు, యేసు ఏంటో రుచి తెలిసినోళ్ళు ఆ పనే చేస్తారు. ఉండలేరు ఆయన సన్నిధికి పోకుండా. ఏదన్నా రాని ఆయనకే. ఇన్ని సమస్యలు నలుగుతావు, ఎవరికి చెప్పబోయింది నువ్వు? అసలు ఏంటి నీ ధీమా? కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను అడుగుతారు, అమ్మాయి మరి ఇన్ని రకాలుగా నలిగిపోతా, మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలా? ఇన్ని రోజులు కాదు, ఇప్పుడు కూడా చెప్పను మీకు. ఏం చేస్తారు మీరు చెబితే? తల ఒక మాట అంటారు. ఒకవేళ ఏదన్నా సాయం చేసినా బతికున్నంత వరకు దెప్పి పొడుస్తూనే ఉంటారు. లేకపోతే నీ కర్మను అనుభవించు, నీ దినం ఎట్లా చేసుకొని తిడతారు. తప్పించి ఇంకేం చేస్తారు మీరే? అందుకే నా సమస్యను చెప్పినప్పుడు దాన్ని విని అర్థం చేసుకొని నాకు సహాయము చేయగలిగిన నా దేవునికే నా గోడంతా చెప్పుకుంటున్నాను, నా దేవునికే విన్నవించుకుంటున్నాను. కొంతమంది తండ్రుల్ని కొడుకులు అడుగుతారు, కాదు డాడీ ఇంత సమస్య ఉన్నప్పుడు మరి మాకు చెప్పొచ్చుగా, ఏంది మమ్మీ మాకు చెప్పొచ్చుగా, మరి ఆయన ఎందుకు అంతసేపు నలగటం? మాకు చెబితే మేము డీల్ చేస్తాంగా. మమ్మీ చెప్పాలా డాడీ గురించి? ఆయన కన్నోళ్ళరా మీరు, మీకు ఆయన చెప్పుకునేది ఏంది? ఫస్ట్ నుంచి ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయనకి ఏదన్నా వస్తే నాకు చెప్పడు, మీకు చెప్పడు, చెప్పాల్సినోడికి చెప్తాడు. మీ డాడీ దేవుని యందలి విశ్వాసం ఉంచినోడు రా. మీ డాడీ వాళ్ళకెళ్ళకి చెప్పి ఏడుచుకునే రకం కాదు. ఆయన దేవుని ముందుకెళ్ళేవాడు. ఆయన సన్నిధి నువ్వు వెతుకుతావు. నువ్వు ఆత్మ సంబంధి అయితే ఉండలేవు. 3 సంగతులు చెప్పాను. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, నువ్వు ఆత్మచేత నడిపించబడితే ఇదిగో ఈ లక్షణాలు నీకు ఉంటాయి. మొట్టమొదటిది, ఆయనను గూర్చిన వార్త చాటకుండా ఉండటం నీ వల్ల. రెండవది, ఆయనను సన్నుతించకుండా నీ వల్ల కాదు. మూడవది, ఆయన సన్నిధిని వెతకటం మానలేవు. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే సన్నిధే, ఆయనే. 3, 4వది, ప్రతిరోజు ఆయన స్వరము వినకుండా ఉండలేవు. ఆయన స్వరం వినాలి రోజు. ఆయన మాట్లాడాలి. ఆయన మాటలతో నడిపించబడాలి. ఆ అనుబంధం అలాంటిది. భక్తుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయన భక్తుడితో మాట్లాడతాడు. భక్తురాలు ఆయనతో మాట్లాడిద్ది, ఆయన కూడా భక్తురాలతో మాట్లాడతాడు. కొన్ని విచిత్రమైన జీవితాల సంగతి చెబుతాను నేను. కొన్ని విచిత్రమైన జీవితాలు ముగిస్తాను, టెన్షన్ పడకండి. గాలాట్లేదు, నాకు అర్థమవుతుంది. మళ్ళీ వాన పడేటట్టుంది. స్తోత్రం. ఎందుకంటే నాకు కూడా లేదు సరిగా. ఈ ఒక్క వారం భరిద్దాం, నెక్స్ట్ వీక్ కల్లా ఫ్యాన్లు వచ్చేస్తాయి యేసునామంలో. ఏం చెప్తున్నాను?
కొంతమంది విచిత్ర భక్తుల సంగతి చెప్తా. దేవుని సన్నిధికి వెళ్తారు, దేవునితో మాట్లాడతారు, దేవుడు మాట్లాడబోయేటప్పటికి లేచి వస్తారు. అంతా తొందరే. కానీ దేవుని సన్నిధిని నిజంగా ప్రేమించే భక్తులు దేవునితో మాట్లాడటమే కాదు, దేవుడు మాట్లాడిన దాకా ఆగి ఆయన స్వరమును విని అప్పుడు కదులుతారు బయటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో కొంతమంది ఉన్నారు. పిలాతు ఉన్నాడు. యేసు ప్రభుని విచారించి, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తినేని ప్రభు అంటే, సత్యం అనగానేమి అని అడిగాడు. సత్యం అనగా ఏమిటో చెప్పబోయేసరికి వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఈ పిలాతు లాంటి మైండ్ వాళ్ళు ఉంటారు, విశ్వాసుల్లో కూడా ఉంటారు ఇట్లాంటి మైండ్ వాళ్ళు. ఆయన దగ్గర పోయి విషయాలు చెప్తారా, సమస్యలు చెప్తారా, ఆయన బదులు ఇవ్వబోయేటప్పటికి అల్లీసి వచ్చేస్తారు. అట్లా రాకూడదు. ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయనతో మాట్లాడతావు, ఆయన కూడా నీతో మాట్లాడిన దాకా కాస్త నిదానం కలిగి ఆగాలి. ఆయన మాట్లాడతాడు. మోకాళ్ళేసి నువ్వు కనిపెడితే నీ తలంపులకు ఒక వచనాన్ని చూపించవచ్చు, ఫలానా వచనం తీసి చదువు అనొచ్చు. లేకపోతే నీ డైలీ ధ్యానంలో అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడచ్చు, లేకపోతే స్వరం వినిపించవచ్చు, లేకపోతే దర్శనం చూపించవచ్చు. కానీ ఆ మోకాళ్ళేసి కాసేపు దేవుని సన్నిధిలో ఆ మౌనంగా కనిపెట్టి ఆ మౌనంగా ధ్యానించేటువంటి మనస్సుని భక్తులు కలిగి ఉండాలి. ఆత్రమాత్రంగా పోవటమనో హడావుడి చేసి తిరిగి ఆయన మాట్లాడబోయేసరికి పరిగెత్తుకుంటూ రాకూడదు. కొంతమంది అంతే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, 2,000 కావాలని అడిగావు, నేను ఇస్తానో ఇవ్వనో చెప్పాలిగా, చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా. మనవాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? చాలేమన్నా నాకు 2,000 కావాలి, యేసునామములో అడుగుతున్నాను, ఆమేన్. ఎట్లుంటుంది అది? కొంతమంది ఆవేశం భక్తులు నిలబడాలి కదా, కాసేపు కనిపెట్టాలి కదా, ఆయన ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలి కదా. హడావుడిగా పోవటం, హడావుడిగా రావటం తప్పు. 4వ మాట చెప్తున్నాను, ఆయన స్వరము వినకుండా రారు. ఒక్క మాట అయినా సరే ఆయన మాట తీసుకొని బయటకు వస్తారు. అదే సాధన చేయాలి. 4వది ఏంటి? ఆయన స్వరము వినకుండా ఉండలేరు. 5వ మాట, ఇక ముగిస్తున్నా, ఇంకెక్కువ పొడిగించదలుచుకోవాలా. 5 విషయాలలో ఉండలేరు. 4వది ఏంటి? ఆయన స్వరము వినకుండా ఉండలేరు. ఆదివారం రోజు ఆయన స్వరం వినపడేది సన్నిధిలో, వాక్యం ద్వారా. ఇక చుట్టాలు రాని, పక్కాలు రాని, ఎవడన్నా రాని, ఈరోజు నాతో దేవుడు ముఖాముఖి మాట్లాడే రోజు. ఆదివారం మాత్రం నా ఇంటికి రావద్దు, ఎందుకంటే నేను ఇంటికాడ ఉండను, మందిరంలో ఉంటాను. నేను ఆదివారం నా దేవుడి రోజు, ఆదివారం నా ప్రభు రోజు, ఆదివారం. నేను ఆదివారం బజార్లో అమ్మిడి తిరిగేవాడిని కాదు, నేను మందిరంలో కూర్చునేవాడిని. మిగిలిన 6 రోజులు ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి, మీకు ఆతిథ్యం ఇస్తా. నేను ఒకవేళ వర్క్ దగ్గర ఉంటే అడిగైనా సరే వచ్చి నీ బాధ్యత నెరవేర్చిపోతా. కానీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రం నేను రాను, మొహమాటమే లేదు. ఆదివారం వస్తే మాత్రం మీకు అవమానమే. మేము వచ్చినా ఉండవా? ఇంత రిలేషన్ మేము వచ్చినా ఉండవు. నువ్వు ఎంత రిలేషన్ అయినా నా దేవుని కంటే ఎక్కువ రిలేషన్ నాకు ఎవరితో లేదు. నాకు ఆయన మెయిన్, ఆయన తర్వాత ఏదైనా ఏమైనా. నా దేవుడు మాట్లాడే రోజు ఈరోజు, ఆయన సన్నిధిలో నుండి తన వాక్కును వినిపించే రోజు ఈరోజు, పరిశుద్ధుల సహవాసంలో కలిసే రోజు ఈరోజు, పరిశుద్ధాత్మ ఆరాధనలో ఏకీభవించి ఆత్మ అభిషేకంతో నింపబడే రోజు ఆదివారం. ప్రభు దినం, ప్రభు రోజు, ప్రభు రోజు, ప్రభు రోజు. 6 దినాలకు సరిపడా శక్తితో నింపబడే రోజు ఈరోజు. ఈరోజు ఈరోజు ఈరోజు
నా ప్రభు రోజు పరిశుద్ధాత్మ సంబంధుల ఇలాంటి పట్టుబట్టండి, అలా భక్తి చేయండి, అలా నేర్చుకోండి. మొహమాటాలకు మెత్తబడకండి. వాడు ఎంతటి వాడైనా సరే నాకు లక్ష్యము లేదు, నా దేవుడు ముందు తర్వాత ఎవడైనా. స్తోత్రం. మైకేల్ ఫారడే గురించి గతంలో చెప్పాను. మైకేల్ ఫారడే గురించి 2 అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను భ్రమింపజేసినప్పుడు విద్యుత్తు పుడుతుంది అనే ఫార్ములాను కనుగొన్నవాడు, విద్యుత్ శక్తిని కనుగొన్నవాడు మైకేల్ ఫారడే. ఆయన కనుగొన్న ఫార్ములా ప్రదర్శనాత్మకంగా రాజు ముందు ప్రదర్శించే ఛాన్స్ వచ్చిందంట ఒకరోజు. ఇలా జనం ఉన్నారు, రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి ముందు తను కనుగొన్న ఫార్ములాన్ని ప్రదర్శనాత్మకంగా చూపించేటువంటి టైం అది. గంట ప్రోగ్రాం. ఆ గంట ప్రోగ్రాంలో తను కనిపెట్టిన ఫార్ములా మొత్తాన్ని కూడా రాజు ముందు వివరించాడు. దాదాపు ఫైనల్ అయింది. ఇక చివరికి వచ్చి అది పూర్తి అవుతున్న టైంలో రాజు ఆశ్చర్యపోయాడు. లేచి నిలబడి ఇట్లా అభివాదం చేశాడంట మైకేల్ ఫారడేకి. రాజు అభివాదం చేశాడు. అందరూ రాజుకు వందనాలు చేస్తారు, అభివాదం చేస్తారు, కానీ రాజు చేశాడు ఆయనకి. ప్రోగ్రాం అయిపోయింది. తర్వాత ఇక మైకేల్ కనుగొన్నటువంటి ఆ ఫార్ములా గురించి ఒక్కొక్కరు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇక వాళ్ళు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఆ గొప్పతనాన్ని గురించి. వాళ్ళందరినీ ఆ వేదిక మీద వదిలిపెట్టాడు, రాజును వదిలిపెట్టాడు, మొత్తం వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయన సన్నిహితులకు తప్ప ఎవరికి తెలియదు. అంతా మాట్లాడుతున్నారు. రాజు కూడా వేదిక మీదే ఉన్నాడు. మనందరం మాట్లాడాం. మైకేల్ కూడా మాట్లాడితే బాగుండు, మైకేల్ ఫారడే ఏం మాట్లాడతాడో విందామని ఆయన పిలిస్తే ఆయన లేడాడ. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి తను వెళ్ళే చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది, ప్రార్థన స్టార్ట్ అయింది తను వెళ్ళే చర్చిలో. అందుకే అధికారుల్ని, రాజుల్ని వేదిక మీదే వదిలేసి రాజుల రాజైన వాని సన్నిధికి పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు. అది ఆయన. మనం అడుగుదామా మైకేల్ ఫారడేని? చర్చ్ ఎక్కడికి పోయిద్ది, పాస్టర్ ఎక్కడికి పోతాడు, ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్లో వాక్యం వినొచ్చు. అధికారులతో కూడిన వ్యవహారం, రాజుతో కూడిన వ్యవహారం, ఆ ఛాన్స్ ఎవరికైనా వచ్చిద్దా? రాజు అంతటి వాడు నీకు అభివాదం చేశాడంటే ఎవరన్నా కదులుతారా? వాళ్ళందరినీ అక్కడ వదిలేసి ఏడకొచ్చి కూర్చున్నా ఇక్కడే ఉందయా అని అడుగుదామా? అప్పుడేమంటాడు తెలుసా ఆయన? ఒరే బాబు, నేను కనుగొన్న దాన్ని ప్రదర్శించినప్పుడు ఆ కనుగొన్న ఆవిష్కరణ యొక్క గొప్పతనాన్ని బట్టి రాజు ముగ్ధుడై నాకు అభివాదం చేశాడు. దేన్ని బట్టి చేశాడు? నేను కనుగొన్న దాన్ని బట్టి. ఈ కనుగొనడానికి ఈ శక్తి, జ్ఞానం ఎవరిచ్చారు? ఆ రాజు కాదు, ఈ రాజు ఇచ్చాడు. ఏ రాజు ఇచ్చాడు? యేసు రాజు ఇచ్చాడు. రాజుల రాజు ఇచ్చాడు. ఒకవేళ నేను ఇది కనుక్కోకపోతే, నేను ఒక సామాన్యుడిగా ఉంటే, ఆ రాజు అనేవాడు వాని గేటు దగ్గరికి నన్ను రాణిస్తాడా? గేటు దగ్గరికి రాణిస్తాడా? గడప దగ్గరికి రాణిస్తాడా? అని మొహం నన్ను చూడనిస్తాడా? ఈరోజు రాజులు వచ్చి నా కాలు మొక్కేటట్టు చేశాడు అంటే ఆ జ్ఞానం వాళ్ళు ఇచ్చింది కాదు, నా దేవుడిచ్చింది. ఎవరిచ్చింది? నా దేవుడిచ్చింది. చెప్పు మరి, దేవునికి కాక ఎవరికి ఇవ్వాలి నేను ప్రయారిటీ? నా దేవుడే ఫస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పు. అది ఆయనే నాకు ప్రధానం, ఆయనే నాకు ప్రప్రథమం.
మీరందరూ వచ్చి చప్పట్లు కొట్టారు, అభివాదం చేశారంటే ఎవరో కనుగొన్న దాన్ని బట్టే. కానీ నేను బికారినై ఉండగా, ఏమీ కనుగొనని స్థితిలో ఉండగా, ఆ రాజు తన ఇంటికి రానివ్వడు, కానీ ఈ రాజు తన మందిరంలోకి నన్ను రానిచ్చాడు. గుండె చెదరని వేళ నా వెన్ను తట్టాడు. అసమర్థుణ్ణి అని విలపించిన వేళ, లేదు లేదు, నిన్ను సమర్థుడిగా నేను చేస్తానని చేతబట్టి నన్ను చెక్కి ఈరోజు అనేకులు ఆనందించే స్థాయిలో నన్ను నా దేవుడు ఉంచాడు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. అలాంటి బుద్ధి, అలాంటి కృతజ్ఞత, అలాంటి మైండ్ ఉంది కనుకనే వాళ్ళు చరిత్ర సృష్టించారు, చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తుంది అంటే చాలా బాగా విద్యుత్. దేవునికి స్తోత్రం. అందరి ఇళ్లలో బల్బు కనుక్కున్నాడు ఒక క్రైస్తవుడు, దానికి విద్యుత్ శక్తి కనుక్కున్నాడు ఒక క్రైస్తవుడు. ఇద్దరు భక్తిపరులే. ప్రతిరోజు మనం బల్బ్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తును వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మైకేల్ ఫారడే. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు, ఇది మాది కాదు, ప్రభు మాకు ఇచ్చిన జ్ఞానం అని. థామస్ ఆల్వా ఎడిసన్ గారి దగ్గర ఎప్పుడు బైబిల్ ఉంటుంది, ఎప్పుడు బైబిల్. చర్చికి రావడానికి, బైబిల్ తీసుకొని రావడానికి కొంతమందికి ఏం ఫీలింగో చేతులు ఊపుతూ వస్తారు. నేను చెబుతున్నా, ఒకవేళ నీకు కొత్తగా వస్తే నీకు ఎగ్జామ్షన్ ఉంది. నువ్వు ఆల్రెడీ దేవుని ఎరిగిన వాడు అయి ఉండి బైబిల్ చేతపట్టడానికి సిగ్గుపడితే దేవుడు నీ ముఖం మీదనే ఉమ్ముతాడు నిన్ను థు అని. బైబిల్ని కనుగొన్నవాడు, బల్బుని కనుగొన్నవాడు ఎప్పుడు బైబిల్ని చేతపట్టుకొని ఉన్నాడు. ఎనీ టైం బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు నాతో మాట్లాడే రోజు ఆదివారం. నా దేవుడు నాతో మాట్లాడే రోజు, నా పరిశుద్ధులందరినీ కలుసుకునే రోజు, నా సంఘంలో, నా పరిచర్యలో నేను పాలు పంపులు పొందే రోజు, నా ప్రభువు శరీర రక్తాల్లో చెయ్యి వేసే రోజు. ఇప్పుడే కాదు, ఎప్పుడు, ఎవ్రీ డే దేవునితో మాట్లాడుకోవాలి. దేవుని మాటలు కూడా మనం వినటం అలవాటు చేసుకోవాలి.